మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16-17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. వెజిటేబుల్స్, ఫ్రూట్స్, పౌల్ట్రీ, పెట్స్, చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్, ఏంటి ఏదో లిస్ట్ అవుతుంది అనుకుంటున్నారా? అదేనండి, ప్రస్తుతం నేనున్నది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా హెడ్ ఆఫీస్ దగ్గర ఉన్న సండే దగ్గర. సండే అనగానే అందరికీ ఒక జాలీ డే, హ్యాపీగా రెస్ట్ తీసుకుందామని అనుకుంటారు. కానీ ఈవినింగ్ అయ్యేసరికి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇన్ ద కొత్తగూడెం సంతకు వచ్చేసి ఇక్కడ అన్ని కావాల్సిన అన్ని పర్చేస్ చేస్తారు. ప్రతి ఒక్క చిన్న ఐటెం నుంచి పెద్ద ఐటెం వరకు మనకి ఇక్కడ సంతలో దొరుకుతుంది. సో ఒక్కసారి ఈరోజు ఆ సంతలో ఏమేమి ఉన్నాయో మనం కూడా చూసేద్దాం పదండి. ఇక్కడ మనతో పాటు ఒక బాబాయ్ ఉన్నారు. సో బాబాయ్ చూసినట్టయితే బ్యాగ్స్ తీసుకొచ్చి అమ్ముతున్నారు. ఒక్కసారి బాబాయ్తో మాట్లాడదాము. బాబాయ్, ఎన్ని సంవత్సరాల నుండి వస్తున్నారు? నేను 1999 నుంచి సంతకు వస్తాను. 1999 నుంచి సంతకు వస్తున్నారా? మరి అప్పటికి ఇప్పటికి సంతలో ఏమైనా మార్పులు జరిగాయా? సంతల మార్పులు అంటే అప్పుడు 5 రూపాయలు తీసుకునేవాళ్ళు సంత పన్ను, ఇప్పుడు 100 రూపాయలు తీసుకుంటాను. అంటే ఒక్క బ్యాగ్ 100 రూపాయల? కాదు, సంత పన్ను నేను చెప్పింది. సంత పన్ను అంటే మీరు ఇక్కడ వేసినందుకు కూడా పన్ను అనేది కట్టాలి. పన్ను అప్పుడు 5 రూపాయలు ఉండేది 99లో, ఇప్పుడు 100 రూపాయలు అయింది. అంటే ఈ ఒక్క బ్యాగ్ ఎంత అమ్ముతున్నావు? 60 రూపాయల నుంచి 120 దాకా ఉన్నాయి నా దగ్గర. నువ్వు మొదటి నుంచి కూడా ఈ బ్యాగ్లే అమ్మేదా? లేదు, ఇంతకుముందు ప్లాస్టిక్ సామాన్లు అమ్మాను, దిష్టి బొమ్మలు, పోస్టర్లు, యంత్రాలు ఇలాంటివి అమ్మాను. అయితే ఈరోజు తెచ్చుకోవడానికి వీలు పడలే, అవి తెచ్చుకోలే. ఇప్పటికి జనాలు రావడం అనేది తగ్గిందా పెరిగిందా? 1999 నుంచి ఈ రోజు వరకు తగ్గింది. జనాలు ఆన్లైన్లో అక్కడిక్కడ కొనుక్కుంటూ అవి ఉన్నాయి కదా, ఎప్పట్లోకి వస్తలేరు జనాలు. ఉదయం 4 గంటలు వస్తారు, సాయంత్రం 4 గంటలు వస్తారు, మిగతా మధ్యాహ్నం ఖాళీ. అది మీరు ఎన్ని గంటలకు వస్తారు? మేము 8 గంటలకు వస్తాం. 8 గంటల నుంచి ఏ టైం వరకు? 6:30 దాకా ఉంటాం. 6:30 చదువు మొదలు పెడితే 7:30 బండి ఎక్కించుకొని వెళ్ళిపోతాం. అన్న, ఏమేమి పెట్స్ ఉన్నాయి మీ దగ్గర? లవ్ బోట్స్ ఉన్నాయి, కుందేళ్ళు ఉన్నాయి, ఆఫ్రికన్ బోట్స్, కాక్టైల్స్, ప్రిన్సెస్ ఉన్నాయి. ఆఫ్రికన్ బర్డ్స్ అంటే మనకి ఇక్కడ ఇవి ప్యారెట్స్ కదా? లేదమ్మా, ఈ మామూలు లోకల్ మనకి అలెగ్జాండర్ ప్యారెట్ అవి పెంచొద్దు మనం. అంటే వీటికి ఫీడింగ్ ఏమి ఇస్తారు? కూరలు, కొత్తిమీర, పాలకూర, ఈ నైట్ పూట గోధుమలు అవన్నీ నానబెట్టి పెడుతుంటాం. మీకు షాప్ ఉందా అన్న, లేకుంటే సండే పెడుతుంటాము. ఇంట్లో కూడా సేల్ చేస్తుంటాము. ఇంటికాడ సేల్ చేస్తుంటాం. ఇంటికాడ అడ్రస్ తెలుసు చాలా మందికి, ఇంటికాడికి కూడా వస్తుంటారు మొబైల్. అంటే బర్డ్స్ ని పెంచడము అంటే ఒక చిన్న రిస్క్, అన్ని చూసుకోవాలి అంటారు కదా? అదేం లేదమ్మా, మనం టైం పాస్ ప్లస్ మైండ్ ఫ్రీ ఉంటుంది. దానివల్ల మనకు కొద్దిగా పద్ధతిగా ఏంటంటే కొద్దిగా చూస్తే మనకు కూడా మైండ్ ఫ్రీ అయిపోతుంది అట్లా. అంటే మీకు ఎక్కువగా ఈ ఆఫ్రికన్ బర్డ్స్, లవ్ బర్డ్స్ అని ఇక్కడ పీజన్స్ కూడా పెట్టారు కదా, సో ఏ బర్డ్స్ ఎక్కువ సేల్ అవుతాయి? లవ్ బర్డ్స్ సేల్ అవుతాయి. ఎంతకి ఇస్తున్నారు బ్రీడ్? 600 పేరు. తక్కువనే పెట్టాను కాస్ట్. నేను బయట 800 అట్లా అమ్ముతున్నారు, నేను 600 పేరు పెట్టాను. అన్న, మీరు ఇక్కడ ఏమేమి కోళ్ళు అమ్ముతున్నారు? గిరిరాజా కోళ్ళు, బాతులు, కడక్నాథ్, చిన్నది నాటుకోళ్ళు, పెద్దది నాటుకోళ్ళు, టర్కీ కోళ్ళు, గిని కోళ్ళు, చిమ్మ కోళ్ళు. ఎక్కడి నుంచి వస్తారన్న? మా తమిళనాడు నుండి వస్తాం. తమిళనాడు నుండి? అంటే తమిళనాడు నుండి వచ్చి ఇక్కడే ఉన్నారా లేకుంటే? అన్ని సంతకు పోతాం, అన్ని సంతకు వెళ్ళిపోతాం. అంటే బాతులు కూడా తీసుకొచ్చారు కదా, డక్స్, ఇవి ఎక్కడ తీసుకొచ్చారు? అన్ని తమిళనాడే. అన్ని తమిళనాడే. తమిళనాడు నుంచి వచ్చి ఇక్కడ బేరం చేసుకుని వెళ్తారు. అంటే మీరు ఉండేది ఎక్కడ అసలు? అన్ని సంతకు అక్కడ పోయి నల్ల ఇంటికి పోతాం. అది మీ ఇల్లు ఎక్కడ? ఎక్కడ ఉంటాం, అన్ని ఏరియా ఎక్కడ ఉంటే అక్కడ వేసుకొని ఉంటారా? అదే. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారన్న? 10 సంవత్సరాలు. 10 సంవత్సరాల నుండి చేస్తున్నారా? ఇక్కడ మనం చూసినట్టయితే ఒక అవ్వ బుట్టలు పెట్టుకొని అమ్ముతున్నారు. ఇప్పుడు అందరు మారిపోయి బ్యాగ్స్ పట్టుకెళ్తున్నారు. చిన్నప్పుడు అయితే మేము ఇదే తీసుకెళ్ళేది స్కూల్కి, ఇట్లాంటి బుట్టలు. సో ఒకసారి అవ్వని అడిగి మనం తెలుసుకుందాం, ఇవి ఎక్కడికి వెళ్ళి తీసుకొస్తారు ఏంటి అని. అవ్వ,
నువ్వే వెళ్తావా? నేను వెళ్తా నా చేతి కింద ఇంకా 3 ఉన్నారు. వాళ్ళు వైర్ ఇచ్చి నన్ను అలిపిస్తా. రోజుకి ఎన్ని బుట్టలు అల్లుతావు? రోజుకి 3 రోజులు 4 రోజులకు ఒక బుట్ట అయింది. 3 రోజు 4 రోజులకి ఒక బుట్ట అవుతుంది. అంటే మరి ఇక్కడ ఇన్ని బుట్టలు ఉన్నాయి కదా, ఒక 10-20 బుట్టలు ఉన్నాయి కదా, నీకు ఎన్ని రోజులు టైం పట్టింది? వాళ్ళకు నెల పడుతుంది వాళ్ళు ఇయటానికి. మళ్ళీ వైర్ ఇస్తా, మళ్ళీ నెల పడుతుంది. వాళ్ళకి ఎంత ఇస్తావు ఒక బుట్టకి? బుట్టకి అమ్మ 200 వైర్ అయితే అల్లినందుకు 300, 500 కేజీకి. అల్లినందుకు 300 తీసుకుంటారు. వైర్ కంటే ఎక్కువ. నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నావు అమ్మా? నేను ఇప్పుడు ఇక్కడ 30 సంవత్సరాలు అవుతుందమ్మా. 30 సంవత్సరాలకి అప్పటికి ఇప్పటికి సంత మారిందా? లేదమ్మా, ఇంతే ఉందమ్మా సంత. ఇక అప్పుడే బాగుంది, ఇప్పుడే చాలా తగ్గిపోయింది. ఎందుకు అప్పుడే బాగుంది? అప్పుడు బాగా కొనేటోళ్ళు బుట్టలు. ఇప్పుడు అంతా బ్యాగులు అవి వచ్చినాయి కదా, తగ్గేటోళ్ళు కూడా తక్కువ అయిపోయినారు. అంతా షాప్లలో పని చేసుకుంటారు. అప్పుడు ప్రతి ఒక్కరు అల్లేటోళ్ళు. వాళ్ళకి నేనే నేర్పిన అందరికి. నాకు అవార్డు కూడా వచ్చింది. గవర్నమెంట్ సర్టిఫికేట్ కూడా ఇచ్చింది అప్పుడు. కానీ ఆ సర్టిఫికేట్ ఎక్కడ ఉందో దేవులాడాలి. హ్యాండ్ బ్యాగులు, పర్సులు, బొమ్మలు, కుందేలు బొమ్మలు అన్నీ వెళ్తా. మొత్తం వైర్, ఎంబ్రాయిడింగ్, మ్యాటిక్ కుట్టు అన్నీ వేస్తా. మరి ఇంత ఎన్ని సంవత్సరాలు ఉంటాయమ్మా నీకు? నాకు 60 సంవత్సరాలు మా. మరి 60 సంవత్సరాలకి ఇంకా ఎందుకు కష్టపడుతున్నావు ఇంట్లో? ఏం లేదమ్మా, ఉన్నదంతా పిల్లలు పెట్టేసినావు. వాళ్ళు ఏం పెట్టట్లే. తాతయ్య పాన్ షాప్లో పని చేస్తాడు, ఆయనకు ఒక్కడికి వస్తుంది పింఛను. నాకు రావట్లే, కిరాయి ఇల్లు. తాతకి ఎంత ఉంటారు వయసు? ఆయనకి 75. పాన్ షాప్లో నటరాజ్ సెంటర్లో పని చేస్తాడు. పాలన ఎక్కడెక్కడ నుంచో సంతకు వచ్చేసి అన్ని అమ్ముకోవడం మనం చూసాం. కానీ ఇక్కడ మాత్రం కుటుంబమే ఈ సంతలో వ్యాపారం అనేది చేసుకుంటున్నారు. ఒక్కసారి వాళ్ళతో మాట్లాడదాం. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము వచ్చినాం గుజరాత్ నుంచి. గుజరాత్ నుండి వచ్చారా? మేము చాలా సంవత్సరాలైంది, 45 సంవత్సరాలైంది. మేము పుట్టలేదు అప్పటి నుంచి మేము ఇక్కడే ఉన్నాం. మా అమ్మ నాన్నలు వచ్చి ఇటే ఉండిపోయినారు. సంవత్సరంకి 2 సంవత్సరాలకి ఒకసారి దేశానికి పోయి దేవుడిని దండం పెట్టి వచ్చేస్తాం. కానీ ఇంతవరకు మాకు ఏం లేదు. మేము ఎన్నోసార్లు 10 సార్లు అప్లికేషన్ పెట్టినాను అనుకుంటా. మా పిల్లలు ఏబీకేవారు. మా పిల్లలు కూడా ఇక్కడే పుట్టారు, ఇక్కడే పెళ్ళిళ్ళు చేసినా. మేము ఉండేది ఇక్కడే. మా మామయ్య వాళ్ళు, మా అమ్మ వాళ్ళు అందరు ఇక్కడ ఈటీసీ సైడే జరిగిపోయినారు. కానీ ఇంతవరకు ఏం లేదు. కష్టం చేసే మేము బతుకుతున్నాం. అంటే ఈ కష్టం సంతలోనే చేస్తారా? వేరే దగ్గర ఎక్కడ? సంత తిరుగుతాం, పల్లెటూరు తిరుగుతాం, మరి ఊర్లో గిన్నెలు పట్టుకొని స్టీల్ గిన్నెలు వేసి తిరుగుతాం. ఇంకా ఏమో ఈ సంతకి సాయంకాలం పూట ఉంటాం, మళ్ళీ వెళ్ళిపోతాం. హాసిల్ వరకు 50 రూపాయలు కట్టాలి రోజు సాయంకాలం. ఒక సంత చేసి వారం రోజు గడపాలి. ఒక్కొక్క ఇంట్లో 5 ఉంటారు, 4 పిల్లలు. వాళ్ళు 2, 5, 6 ఉంటారు. మేము 8 మంది. ఒక్క సంత చేస్తే వారం రోజు గడపాలి. మొత్తం మీ వాళ్ళే మొత్తం ఎన్ని కుటుంబాలు ఉన్నాయమ్మా? ఒక 50 ఇల్లు దాకా ఉన్నది. 50-60 కుటుంబాలు ఉంది. దాన్ని చాలాసార్లు అప్లికేషన్ కూడా పెట్టినాం. మాకు ఇంతవరకు వచ్చిందో లేదో ఇక దేవుడికి తెలుసు. కానీ మా పేర్లు కూడా పక్కన తీసి పెట్టేస్తున్నారంట. ఏం అప్లికేషన్ పెట్టారు? స్థలం గురించి పెట్టినాం. మాకు స్థలం రావాలి, మేము చాలా పాతోళ్ళం అని చెప్పినా కూడా లేదు. ఇప్పుడు మా అమ్మ వాళ్ళది ఒకటి చిన్న ఇల్లు ఉంది, ఆ ఇంట్లోనే మేము ఉంటున్నాం. ఈ సంతలో కూడా లేదు. ఎటు మార్పుతా ఉంటే మేము వేసుకుంటానే ఉంటాం. కానీ ఎట్లానో దేవుడి దయ వల్ల దేవుడు అయితే సాయం చేస్తున్నారు, ఇల్లు అయితే గడిపోతుంది. బాబాయ్, ఈ సంత ఎప్పుడు మొదలైంది? ఈ 30 సంవత్సరాలు అయిందండి మొదలయ్యి. అంటే ఫస్ట్ కొత్తగూడెంలో సంత ఇక్కడే ఉందా? ఇది ఉమ్మేజీ కాలేజీ నుంచి మున్సిపాలిటీ ఆఫీస్ దగ్గర పెట్టారు. అక్కడ నుంచి తీసి మమ్మల్ని ఈడికి పంపారు. ఆ 30 సంవత్సరాలు ఈడికి వచ్చిన కాడ నుంచి ఇదే నడుపుతున్నాం. నడిపితే మధ్యలో కరోనా వచ్చాక ఇది కట్టి మమ్మల్ని మెయిన్ రోడ్డు మీదకి పంపారు. మెయిన్ రోడ్డు మీదకి పంపితే మాకు ప్రాబ్లం అవుతుందని మధ్యలో ధర్నా చేసి అది చేసి వాళ్ళని తీసేయమంటే వాళ్ళు తీసేయలేదు. మళ్ళీ మేమైతే ఎక్కడే పెడుతున్నాం. కొంతమంది మెయిన్ రోడ్డు మీద పెట్టుకుంటున్నారు. మెయిన్ రోడ్డు మీద వేస్తారంట్లు అవుతున్నాయి. అవి తీసి వీళ్ళని తీసేయమంటే వాళ్ళు తీసేయమంటారు. ఎండలు కూర్చోబెట్టుకుని సాయంత్రం వచ్చి 50 రూపాయలు ఇచ్చిందాక వదిలిపెట్టాలి సీటీ. ఏంటి మాకు సెటిల్ అంటే కట్టిస్తామంటారు, కానీ కట్టించిన వాళ్ళు ఇంత మట్టుకు లేదు. ఎమ్మెల్యే ఈ వన వెంకటేశ్వరరావు వచ్చిండు కట్టిస్తామన్నాడు, అతను కట్టేయలేదు. ఇప్పుడు సాంబశివరావు వచ్చిండు, సాంబశివరావు చేస్తాను అంటుండ్రు. ఇంత మట్టుకు ఏమీ లేదు. ఎట్నే ఎండలు కూర్చుంటున్నాం. నీళ్ళు అనేది లేదు. అక్కడ దిమ్మలు కట్టించారు. ఆ దిమ్మల మీద కూరగాయలు మాడిపోతున్నాయి, మేము ఎండిపోతున్నాం అన్నా కూడా పట్టించుకోవటం లేదు.
దానికి షెడ్లు వేపిస్తాం, మోటార్ వేపిస్తాం, నీరు సౌకర్యం చేస్తాం, మీకు బయటికి పోయిన బాత్రూమ్లు లెట్రూమ్లు కట్టిస్తాం అంటారు. ఒక్కటి లేదు ఈడ. జనానికి బాగా ప్రాబ్లం అవుతుంది వచ్చిన వాళ్ళకి. ఒక పార్కింగ్ అనేది కూడా లేదండి ఈడ. తీసుకొస్తే బండ్లు ఈ సొంతలుగా తీసుకొస్తే వాళ్ళ తొలగైదు కాటలేదు, ఎవరికైనా తగిలితే ఇబ్బంది అవుద్ది అని ఎన్నోసార్లు చెప్పినాం. 30 సంవత్సరాల చరిత్ర నుంచి ఇదే చెప్పుకుంటూ వస్తున్నాం, కానీ ప్రతి ఎమ్మెల్యే రావటం పోవటమే కానీ చేసేది లేదు. మా పరిస్థితి ఎట్లా ఉంది? ప్రతి ఒక్క ఊళ్ళో కానీ ప్రతి ఏ సంతలైనా షెడ్లు ఉన్నాయి, కరెంట్ ఉంది, రూములు ఉన్నాయి, నీరు సౌకర్యం ఉంది. మాకేదీ లేదు. ఏం చేయాలనేది మాకు అర్థం కావట్లేదు. ఎవరు పట్టించుకోవటాలి మమ్మల్ని? అదేంటి అంటే మరి ఇవన్నీ లేవంటున్నారు కదా, మీరు ఈ జాగా గవర్నమెంట్ జాగే కదా ఇది? గవర్నమెంట్ జాగ అండి. మరి దానికి పన్ను ఏమైనా కడతారా? మేము 50 రూపాయలు పన్ను కడుతున్నామండి ఒక ఆదివారం. ప్రతి ఆదివారం పన్ను కడతాం. ఈ మున్సిపాలిటీ వాళ్ళు కూడా రోజు మామూలుగా ఆకుకూరలు పెట్టి అమ్ముతారు, వాళ్ళు రోజు కడతారు ఈడ. మేము ఆదివారం కడతాం. ఇదేంటంటే అమ్ముకుంటే లేకపోతే తీసి అసలు బార పోసిపోతాం అంటున్నారు. అంత దౌర్జన్యం చేస్తున్నారు ఇక్కడ. ఎవరు చేసే దౌర్జన్యం? సీటీ వాళ్ళు పాట పాడిన వాళ్ళు వచ్చి వసూలు చేస్తారు కదా వాళ్ళు. సీటీ ఇస్తారు మనకి 30 రూపాయలు ఇస్తే 30 రూపాయలు, 50 ఇస్తే 50, అట్లా సీటీ రాసి ఇస్తారు. అది ఇస్తేనే మేము డబ్బులు ఇస్తున్నాం, లేకపోతే ఇవ్వటాలి. కాదు బాబాయ్, ఇప్పుడు మీకు ఏ సౌకర్యాలు లేవంటున్నారు కదా, లేనప్పుడు మీరు ఆ చీటీ ఎందుకు కట్టాలా? కట్టకపోతే ఊకోవటలేదు కదండి. మేము పాట పాడుకున్నాం, మాకు ఆడ నుంచి వస్తే పాట పాడినాం, మేము లక్షలు కడుతున్నాం అని కిలో బాట్లు పట్టుకుని పోతున్నారు జోక్కోకుండా. అప్పుడు మేమేం చేయాలి? దీని మీద చాలా పోరాడినాం మేము. పోరాడినా కూడా ఎవరు పట్టించుకోలే. వారం రోజులు ఇక్కడ పండుకున్నాం ఈ చెట్టు కింద. మాకు సొంత కావాలా వాళ్ళని తీసేయమని పండుకున్నా కూడా ఎవరు పట్టించుకోలేదు. అట్లా చేసి ఇబ్బంది పెట్టారు మమ్మల్ని. అదే అండి పొజిషన్ మాదైతే ఇది. అంటే మీరు ఇప్పుడు ఏం కోరుకుంటున్నారో? మాకు ఇక్కడ షెడ్లు కావాలండి, మెయిన్ షెడ్లు కావాలా, వాటర్ సౌకర్యం కావాలా. ఈ ఇంత ఎండ వస్తుంది, కాయలు మాడిపోతున్నాయి, మేము ఉండలేకపోతున్నాం. ఇప్పుడు ఎండాకాలం వచ్చినా కూడా ఆదివారం పూట వస్తారా? ఎండలు మండుతాయి కదా. ప్రతి ఆదివారం ఎంత ఎండలు వచ్చినా కూడా పెడతాం. వర్షాకాలం పెడతాం, ఎండాకాలం పెడతాం. ప్రతి ఎండలు మే నెలలో కూడా రాకుండా ఉండం అంతరం పెడతాం కొట్లు. వర్షాకాలం పెడతాం. వర్షాకాలం అయితే కాయలు కొట్టుకొని పోతున్నాయి, పోయినా కూడా పెడుతున్నాం. మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి.